హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి సిజిఎల్ 2025 టైర్ 1 ఫోర్త్ పేపర్ సాల్వ్ చేస్తున్నాను. సో ఇది 4/45 పేపర్ అనమాట. 45 పేపర్స్లో ఫోర్త్ వన్. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో ఖచ్చితంగా అడగండి. ఇంకోటి ఏంటంటే మీకు నేను ఇక్కడ చెప్పే ట్రిక్స్ అన్నీ మీకు ఎగ్జామ్స్లో హెల్ప్ అవుతాయి. ఎందుకంటే నేను కూడా ఎస్ఎస్సి సిజిఎల్లో 4 times క్రాక్ చేశాను. సో నాకు కూడా ఆడిటర్, సిజిడిఐ ఆడిటర్, అట్లనే నేను ఐటీఐ ఇన్స్పెక్టర్, ప్రివెంటివ్ ఆఫీసర్, జిఎస్టీ ఇన్స్పెక్టర్, ఇవన్నీ నేను క్రాక్ చేశాను. అది కూడా చాలా మంచి ర్యాంక్స్తో క్రాక్ చేశాను. సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది నేను చెప్పే కంటెంట్. సో ఇదన్నీ ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే చెప్తున్నాను. ఇది ఏదంటే మీకు ఏదో ఒక క్వశ్చన్ ఒక 5 minutesలో చేయడం అట్లా కాదు. ఎగ్జామ్లో ఫాస్ట్గా ఎట్లా చేయాలి ఆ ఓరియంటేషన్లో నేను చెప్తాను. సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే మీకు కమెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా కంటెంట్ కావాలంటే నాకు కుదిరితే నేను చేస్తాను. సో థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ చూడండి, x = √2 + √3. సో √2 అంటే మనకేంది? √2 అంటే 1.414, √3 అంటే 1.732. సో ఇది ఎంత వస్తుంది? 3.1 గ్రేటర్ దెన్ 3.1 ఉంటుంది దీని వాల్యూ, లెస్ దెన్ 3.2. సో 3.1 చిల్లర ఉంటుంది. నెక్స్ట్ y వాల్యూ ఏమవుతుంది? √5 + 1. √5 అంటే √500. సో ఇది మనకేం తెలుసు? 22 స్క్వేర్ ఎంత? 484. 23 స్క్వేర్ 529. సో ఇది 2.2 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో నేను 2.2 అని తీసుకుంటున్నా. సో ఇది 2.2 మరి ఇది 1. సో 3.2 సంథింగ్ ఉంటుంది. నెక్స్ట్ z వాల్యూ చూసుకుందాం. 2√2 + 1. సో 2 ఇంటూ ఇది 1.414 అంటే ఇది 2.8 + 1 అంటే 3.8 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో z ఈజ్ గ్రేటర్ దెన్ y ఈజ్ గ్రేటర్ దెన్ x. వాల్యూ 3.1 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మన ఆన్సర్ ఏంది? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద బడ్జెట్ ఫర్ ఎ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఈస్ అలొకేటెడ్ టు ల్యాండ్ అక్విజిషన్, బిల్డింగ్ మెటీరియల్స్, లేబర్. సో ఈ రేషియోలో ఈ మూడింటికి అలొకేట్ చేశారు. డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ ద కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ 5% పెరిగింది కాస్ట్. బిల్డింగ్ మెటీరియల్స్ ఏమో 10%, బిల్డింగ్ మెటీరియల్స్. లేబర్ ఏమో 20% తగ్గింది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్? టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ఇవన్నీ మనకు పర్సంటేజ్ కాస్ట్ అడుగుతున్నాడు కాబట్టి టోటల్ కొన్ని పెరిగినాయి, కానీ ఏ రేషియోలో పెరిగినాయి? అన్ని కాస్ట్ సేమ్ కాదు. ఈ రేషియో ఇప్పుడు దీని ప్రైస్ బేసిక్గా. సో దాని అంటే మనకి టోటల్ బడ్జెట్లో దీనికి 5 times ఉంది, దీనికి 3 times ఉంది, 2 times. సో ఈ రేషియోలోనే మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో 5 ఇంటూ ఈ 5%. నెక్స్ట్ ఈ 3 ఇంటూ 10% ఇంక్రీజ్ కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ 2 ఇంటూ -20%. సో మనకు టోటల్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ అంటే 5 + 3 + 2 అవుతుంది సింపుల్గా. సో న్యూమరేటర్లో 5 × 25 + 30 - 40 / 5 + 3 + 2 అంటే ఎంత? 8, 10. సో 55 - 40 అంటే 15/10 అంటే 1.5% ఇంక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్. సో ఇది ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. ఈ 1 - 1.3 అంటే 2/3. ఈ 1/2 × 2/3 అంటే ఇది 1/3. టోటల్ వాల్యూ 1/3 వచ్చింది. సో 1/6 + 1/3 అంటే 1/3 మనం ఏమైనా రాయొచ్చు 2/6. అప్పుడు 3/6 అంటే హాఫ్ వస్తుంది. ఈ టోటల్ వాల్యూ హాఫ్ వస్తుంది. సో 2/3 డివైడెడ్ బై హాఫ్ అంటే 2/3 × 2 4/3. ఈ టోటల్ వాల్యూ 4/3 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏంది? 6 - 4/3. సో 6 × 18 అంటే 14/3 అనేది ఆన్సర్. మన ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. X, Y and Z ఇన్వెస్టెడ్, ఈ రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. ఇఫ్ ద ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 30,000, వై షేర్ అడుగుతున్నాడు. సో రేషియో ఏంది? 25:35:40. ఈ రేషియోలో ఇన్వెస్ట్ చేశారు అంటే 5:7:8. సో ఈ ప్రాఫిట్ టోటల్ వీళ్ళందరిది అంటే 5 + 7 + 8. 7 + 8 15, 15 + 8 20 యూనిట్స్కి 30,000 డివైడ్ చేయాలి. అయితే వై షేర్ ఎంత రావాలి అంటే 7/20 × 30 21/2 అంటే 10.5. సో 10,500. ఈ క్వశ్చన్ చూడండి. A and B స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్. సో నేను ఏ క్వశ్చన్ చేసినా ఎగ్జామ్ ఓరియంటేషన్లో చేస్తున్నాను. మీకు యాక్చువల్గా కాన్సెప్ట్స్ కావాలంటే నేను సపరేట్ వీడియోస్ ఇస్తాను. అంటే పర్సంటేజెస్, రేషియోస్, ఇప్పుడు మీకు 15% అంటే ఎంత, 3/20 ఎట్లా గుర్తుండాలి, ఇవన్నీ మీకు నార్మల్ వీడియోస్లో ఇస్తాయి. ఈ ఎగ్జామ్ టైంలో అంటే ఈ క్వశ్చన్స్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు, ఎందుకంటే టైం టేకింగ్. మీరు ఎగ్జామ్లో ఎట్లా సాల్వ్ చేయాలో అదే చెప్తాను నేను. A and B started a business by investing. So ఇది 48,000 to 72,000. After 6 months, A withdraws half of his capital. So first 6 అంటే
ఫస్ట్ 6 మంత్స్కి ఎంత 48 ఇంటూ 6. నేను 48,000 అని రాయట్లేదు ఎందుకంటే ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 1000 ఉంది. సో మనకి ఫరక్ పడదు. నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ సిక్స్ మంత్స్కి ఆఫ్ అయిపోయింది అనమాట. సో 24 అవుతుంది. 24 విత్డ్రా చేసిన 24 మిగులుతుంది. ఇది ఏ. బి ఏమైంది, బి ఇంక్రీజ్డ్ ఇస్ క్యాపిటల్. సో బీకి ఫస్ట్ 6 మంత్స్ ఎంత 72 ఇంటూ 6. తర్వాత 24,000 ఇంక్రీజ్ చేసిన అంటే 72 ఏమవుతుంది 96 అవుతుంది. 96 ఇంటూ 6 మంత్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో ఇది 6 అయితే ఇది 6, ఇది 6 అయితే ఇది 6. సో ఈ రేషియోలో మనకి డివైడ్ అవుతుంది అనమాట ప్రాఫిట్స్. ఇది ఏమవుతుంది 6 ఇంటూ 48 ప్లస్ 24 అంటే 72. ఇది ఏమవుతుంది 6 ఇంటూ 168. సో రేషియో ఏంది 6, ఇది క్యాన్సిల్ అయ్యి ఇది 42, 4 1s 4 8s 6 3s 6 7s. సో 3:7 రేషియోలో ఉంది. అయితే వాట్ ఈస్ బీ షేర్ ఇన్ ద ప్రాఫిట్ అంటే 7/10 ఇంటూ 55,000 అంటే ఎంత 357 38.5. సో మనకు ఆన్సర్ ఇది 38,500. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ డైలీ ఎర్నింగ్ ఆఫ్ వర్కర్ సి. సో వర్కర్ సి యావరేజ్ అన్నాగానే మనం 220 230 ఇట్లా యాడ్ చేయని అవసరం లేదు. ఇక్కడ అన్నిట్లో 200 కామన్ కాబట్టి 200 సపరేట్గా మనం సో తీసుకుందాం. ఈ 20 + 30 + 15 + 25కి యావరేజ్ కడితే అయిపోతుంది. సో 20 + 30 ఎంత 50, 50 + 15 65, 65 + 25 90. సో ఈ 90/4 వేస్తే యావరేజ్ వస్తుంది. 45/2 అంటే 22.5. సో మన ఆన్సర్ 222.5 అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ సిటీ ద కరెంట్ నెంబర్ ఆఫ్ లిటరేట్ పీపుల్ ఇస్ 25,000. సో 25 లిటరేట్ పీపుల్ 25,000. The number of literate males decreases by 5%. So literate males 5% decrease అయ్యారు. And number of literate females increase by 10%. Males ఏమో 10% ఇంక్రీజ్ అయ్యారు. టోటల్ లిటరేట్ పాపులేషన్ బికమ్స్ 25,250. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, ఇది కూడా పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేద్దాం ఎందుకంటే మనకి ప్రజెంట్ నెంబర్ ఆఫ్ లిటరేట్ మేల్స్ కావాలి. సో ఇది ఎంత పెరిగింది 250 పెరిగింది. బేస్ ఎంత 25,000. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత ఓవరాల్గా అంటే 1% పెరిగింది. ఇది ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేనంటే ఈ రేషియో తెలుస్తుంది మనకి మేల్ ఇస్ట్ ఫీమేల్ ఒరిజినల్గా ఎంత ఉన్నారని. సో ఇక్కడ ఎంత, ఇక్కడ 1 - 5 అంటే 6%, 10 - 1 అంటే 9, 3:2 రేషియోలో ఉన్నారు. ఇది అలిగేషన్ అప్లై చేసిన. సో మనకి మేల్ ఇస్ట్ ఫీమేల్ రేషియో తెలుస్తుంది 3:2. వాట్ ఈస్ ద ప్రజెంట్ నెంబర్ ఆఫ్ లిటరేట్ మేల్స్ అంటే ఎంత 3/5 ఇంటూ టోటల్ 25,000 అంటే ఎంత 15,000. మన ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బేకర్ ఆర్డర్ 10 kg ఆఫ్ ప్రీమియం ఫ్లోర్ అండ్ సమ్ అడిషనల్ kg ఆఫ్ స్టాండర్డ్ ఫ్లోర్. సో ఈ అడిషనల్ kg నెక్స్ట్ అని అనుకుందాం. ప్రీమియం ఫ్లోర్ 10 kg. ద ప్రైస్ ఆఫ్ ప్రీమియం ఫ్లోర్ పర్ kg వాస్ ట్వైస్ దట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లోర్. సో ప్రీమియం ఫ్లోర్ది మనం 2 రూపీస్ అనుకుందాం. స్టాండర్డ్ ఫ్లోర్ మనకి 1 అవుతుంది. అయితే డ్యూ టు అన్ ఆర్డరింగ్ ఎర్రర్ ద క్వాంటిటీస్ ఆఫ్ ద 2 types ఆఫ్ ఫ్లోర్స్ వర్ ఇంటర్చేంజ్డ్. దిస్ డిక్రీజ్ ద టోటల్ కాస్ట్ బై 25%. ఫైండ్ ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ప్రీమియం ఫ్లోర్ టు ఇన్ ద ఒరిజినల్ ఆర్డర్. సో బేసిక్ ఏమైందంటే ఉల్టా అయింది అన్నాడు. సో ఈ స్టార్టింగ్ ఏమైంది కాస్ట్ అంటే 2 × 10 kg ప్లస్ ఈ 1 × x ఇది స్టార్టింగ్ కాస్ట్ అనమాట. తర్వాత ఏంది ఆర్డరింగ్ ఎర్రర్ ఆర్డర్ అయింది కాబట్టి ఆర్డర్లో ఎర్రర్ ఉంది కాబట్టి ద క్వాంటిటీస్ ఇంటర్చేంజ్ అయినాయి అంట. సో యాక్చువల్ ఆర్డర్ ఏంది, ఇది x kg అవుతుంది, 10 kg అవుతుంది. ఇప్పుడు మనకేమొస్తుంది x × 2 ప్లస్ 10 × 1. సో అయితే అది ఏమైంది టోటల్ కాస్ట్ 25% తగ్గింది. అంటే ఈ 2x + 10 వాల్యూ 0.75 ఆఫ్ ఈ ఒరిజినల్ వాల్యూ 20 + x. ఎందుకంటే 25% తగ్గింది కాబట్టి 50% తగ్గితే ఇక్కడ 0.5 వస్తుంది అట్లా. సో ఇదేంది 0.75 × 20 అంటే ఎంత 15 + 0.75x. ఈ 0.75x ఇక్కడ తీసేస్తే మనకి 1.25x వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 5. ఎక్స్ వాల్యూ ఎంత 5, 1.25 అంటే 5/4. మన ఆన్సర్ ఎక్స్ వాల్యూ 4 వచ్చింది. మనకి కావాల్సింది ఫైండ్ ద రేషియో ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ప్రీమియం ఫ్లోర్ టు ద స్టాండర్డ్ ఫ్లోర్ ఇన్ ద ఒరిజినల్ ఆర్డర్. ఒరిజినల్ ఆర్డర్ ఎంత ఉంది 10:10/x అంటే ప్రీమియం ఫ్లోర్ రేషియో 10/4 5:2. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ వెండర్ సోల్డ్ 15 toys ఫర్ 3,000 అండ్ గెయిన్ ఏ ప్రాఫిట్ ఆఫ్. సెల్లింగ్ ప్రైస్ ఎంత 200. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ 25% అంటే S/C ఎంత 5/4. కాస్ట్ ప్రైస్ ఏమొస్తుంది
4/5 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత 160 కాస్ట్ ప్రైస్. హౌ మెనీ టాయ్స్ షుడ్ బి సెల్ ఫర్ 2816 టు మేక్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10%. సో ఇది కాస్ట్ ప్రైస్. సో 10% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 11 ఇంటూ 60 అంటే 176. సో మనకు టోటల్ సెల్లింగ్ ప్రైస్ 2816 ఇచ్చిండు. ఇండివిజువల్ ఒక ఐటమ్కి సెల్లింగ్ ప్రైస్ 176. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనకు తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ టాయ్స్. సో ఇది 16 1s 16 11s 16 1s 121 అంటే 16 7s 112 16 9s. సో సారీ 16 1s 16 7s 112 16 6 వస్తుంది. ఇది 11 1s 11 6. సో మనకు 16 ఐటమ్స్ వస్తాయి, 16 టాయ్స్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ ట్రేడర్ సెల్స్ వన్ బ్రాండ్ ఆఫ్ టీ ఎట్ 150 per kg ఇంకరింగ్ ఏ 25% లాస్ అంటున్నాడు. ఈ ఆల్సో సెల్స్ అనదర్ బ్రాండ్ ఆఫ్ టీ ఎట్ 200 per kg ఇంకరింగ్ ఏ 20% లాస్. సో ఇది 150 per kg అన్నప్పుడు 25% లాస్ అంట. అంటే S/C వాల్యూ ఎంత, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ వాల్యూ, ఇది 3/4. అది ఎంతకి ఈక్వల్ 150 బై ఇది కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది మనకి 600/3 అంటే 200. సో ఈ బ్రాండ్ది 200 కాస్ట్ ప్రైస్. ఈ ఆల్సో సెల్స్ అనదర్ బ్రాండ్ ఆఫ్ టీ ఎట్ 200 per kg ఇంకరింగ్ 20% లాస్. సో దీనిది సెల్లింగ్ ప్రైస్ ఏమో 200, కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఇది 4/5. సో కాస్ట్ ప్రైస్ ఏమొస్తుంది 250. ఇది 200, ఇది 250 కాస్ట్ ప్రైస్. అయితే ఇఫ్ ఈ మిక్సెస్ ద టూ బ్రాండ్స్, సో ఇది 1 kg తీసుకుందాం, ఇది 1 kg. ఇఫ్ ఈ మిక్సెస్ ద టూ బ్రాండ్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్ అంటే ఇది 175 per kg అమ్ముతున్నాడు. అప్పుడు 2 kgs అంటే ఎంత వస్తుంది మనకి 350 రూపీస్. ఈ కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది 200 + 250 అంటే 450. సో ఓవరాల్ మనకి ప్రాఫిట్ ఏమొస్తుంది అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 350/450 అంటే 5 7s 5 9s. సో 7/9. సో ప్రాఫిట్ పర్సెంట్ అంటే ఎంత S-C ఎంత మనకి లాస్, S తక్కువ ఉంది కాబట్టి లాస్. ఎంత లాస్ 2/9 అంటే 1/9 ఎంత 1/9 అంటే ఎంత 11.11%. 2/9 అంటే 22.22% లాస్. నెక్స్ట్ క్వశ్చన్. A and B టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. సో A + B 12 daysలో వర్క్ అవుతుంది 12 days. నెక్స్ట్ ఏంది B + C. B + C ఎంత 20 days. C + C ఎంత సారీ B + C ఎంత 15 days. C + C ఎంత 20 days. సో టోటల్ ఎంత అవుతుంది మనకి వర్క్ అంటే దీని LCM ఎంత 60. సో దీని ఎఫిషియన్సీ ఎంత 5, ఇదెంత వస్తుంది 4, C + A 3. సో మనకి A + B + C ఎఫిషియన్సీ ఎంత వస్తుంది ఇప్పుడు మనకి 5 + 4 + 3 అంటే ఎంత 2 of A + B + C ఎఫిషియన్సీ. సో నాకు జస్ట్ A + B + C ఎఫిషియన్సీ కావాలంటే ఎంత దీన్ని యాడ్ చేసి బై 2 చేస్తే అయిపోతుంది. 5 + 4 9, 9 + 3 12, 12/2 అంటే 6. సో నాకు A + B + C ఎఫిషియన్సీ 6 అని వస్తుంది. ఇప్పుడు నేను ఇది ఎందుకు అనుకున్నా A + B + C అంటే ఇక్కడ మనం ఏం అడిగిండు హౌ మెనీ డేస్ కెన్ A alone కంప్లీట్. A alone కంప్లీట్ అంటే మనకి ఏ ఎఫిషియన్సీ కావాలి. సో ఏ ఎఫిషియన్సీస్ అంటే ఏంది B + C ఎఫిషియన్సీ, దీని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఏ ఎఫిషియన్సీ వస్తుంది. సో A + B + C ఏమో 6, B + C 4. అప్పుడు నాకు ఏ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది 2. సో జస్ట్ ఏ ఎఫిషియన్సీ 2. అప్పుడు ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే టోటల్ వర్క్ బై ఏ ఎఫిషియన్సీ అంటే ఎంత 30 days పడుతుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ఏ 64 liter కంటైనర్ ఆఫ్ ప్యూర్ స్పిరిట్. సో ఒక కంటైనర్లో 64 liters ప్యూర్ స్పిరిట్ ఉంది. 8 liters ఆర్ రిమూవ్డ్ అండ్ రిప్లేస్డ్ బై వాటర్. సో స్టార్టింగ్ 64 అయితే దీనికి ఫార్ములా ఉంటుంది. మనకి ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ స్పిరిట్ ఎంత అంటే ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ స్పిరిట్ ఇంటూ 1 - ఎంత స్పిరిట్ రిప్లేస్ చేసారు దాని బై టోటల్. ఎంత స్పిరిట్ రిపీట్ చేసారు 8. ఇది ఎన్ని టైమ్స్ అయింది 3 times. సో క్యూబ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమొస్తుంది దీనిది ఇది 1/8. సో 7/8 అంటే 7/3/8. సో ఇది 64 అంటే 8². సో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏంది 7/3/8 అంటే 343/8. సో 8 4s 32, 23 అంటే 8 2s 16, 8 8s 64. సో మన ఆన్సర్ 42.88 వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ జ్యూస్ వెండర్ మిక్సెస్ వాటర్ విత్ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్. సో ఇక్కడ జ్యూస్ వెండర్ వాటర్ విత్ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేస్తున్నాడు. ఇఫ్ ఈ సెల్స్ ద మిక్స్చర్ ఎట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్. సో మిక్స్చర్ సెల్లింగ్ ప్రైస్ ఏంది, ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ కాస్ట్ ప్రైస్కి సెల్ చేస్తున్నాడు అనమాట. అండ్ మేక్స్ ఏ ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్కే అమ్ముతున్నప్పుడు ప్రాఫిట్ ఎట్లా చేసుకుంటున్నాడు అంటే బేసిక్గా ఆయన ఏంటంటే ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ ఎంత పడుతుందో అదే సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతున్నాడు. సో టెక్నికల్గా ప్రాఫిట్ ఉండొద్దు, కానీ ఇతనికి ప్రాఫిట్ 20% వచ్చింది. అంటే 6/5 S/C వాల్యూ. అది ఎట్లా వచ్చి ఉంటుంది, అంటే వాటర్ కలిపండి బేసిక్గా. సో ఎంత వాటర్ కలిపితే అది అంత ప్రాఫిట్. సో క్వాంటిటీ బేసిక్గా ఎంత వాటర్ కలిపితే అది మొత్తం ప్రాఫిట్. ఎందుకంటే అతనికి పడే కాస్ట్ ఓన్లీ దేనికి పడుతుంది, ప్యూర్ జ్యూస్కే పడుతుంది. సో కాస్ట్ ప్రైస్ అతనికి పడేది ప్యూర్ జ్యూసే. ప్రాఫిట్ ఏంది, ఈ వాటర్ కూడా అతను దీని కాస్ట్ ప్రైస్కే అమ్ముతున్నాడు. సో ఈ వాటర్ క్వాంటిటీ ఎంత ఉంటే అది ప్రాఫిటే. సో మనం ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాటర్. సో వాటర్ టు ప్యూర్ ఆరెంజ్ జ్యూస్. సో ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ ఎంత ఉంటుందో అదే కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో మనం ఏమడుతున్నాడు, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. సో ప్రాఫిట్ ఎంత మనకి 20%. సో మనకి ప్రాఫిట్ 20% అంటే ఎంత, S/C వాల్యూ ఎంత, 6/5. అయితే ప్రాఫిట్ ఎంత, 1 యూనిట్. ప్రాఫిట్ ఎంత, 1/యూనిట్. మనం అడిగినది ప్రాఫిట్ బై సి అంటే ఎంత, 5. సో మన ఆన్సర్ 1:5. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, ఒకసారి మళ్ళీ వినండి అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. ఏ కార్ కవర్స్ 40% ఆఫ్ సర్టెన్ డిస్టెన్స్ ఎట్ ఏ పేస్ ఆఫ్ 20 km/h అండ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఎట్ ఏ పేస్ ఆఫ్ 30 km/h. వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఎంత, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత, డి అనుకుందాం. టైం ఏమవుతుంది, టైం ఫస్ట్దేమో T1 అనుకుందాం, సెకండ్ది T2 అనుకుందాం. సో డి బై ఫస్ట్ డిస్టెన్స్ ఎంత, 40% అంటే 0.4D బై 20 km. రిమైనింగ్ డిస్టెన్స్ అంటే 0.6D బై 30. సో ఇది డిడి క్యాన్సిల్ అవుతుంది. 1 బై ఇదేమవుతుంది 4/20 అంటే 1 5. సో D/50 ప్లస్ ఇదంతా, ఇది కూడా D/50 అంటే ఎంత వస్తుంది, D/25. సో మనకి ఏమొస్తుంది, డి ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోతుంది. సో 25 వస్తుంది మన ఆన్సర్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి ఆర్ జాగింగ్ అరౌండ్ ఎస్ పార్క్స్ సర్క్యులర్ ట్రాక్. ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది which has a perimeter of 1.2 km. They start from the same point. So A, B ఒకటే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నారు at 6 AM and run in opposite direction. A డైరెక్షన్, B డైరెక్షన్ అనుకోండి. A స్పీడ్ is 5 km/h, B స్పీడ్ 7. సో రెండు ఆపోజిట్ అయితే వాళ్ళు మీట్ అయ్యే టైం ఏ స్పీడ్తో రీచ్ అవుతారంటే 12. 5 + 7 12. సో ఫస్ట్ టైం వాళ్ళు ఎంత తీసుకుంటారు టైం అంటే, పెరిమీటర్ 1.2 km. 1.2 km ఏ స్పీడ్తో పోతారు, 12 km/h. అంటే మనకి 0.1 అవర్ సరిపోతుంది. 1 అవర్ అంటే 60 minutes. సో మనకి 6 minutes పడుతుంది ఒక రౌండ్కి. ఫిఫ్త్ టైం అంటే మనకి ఎంత, 6 × 5 30 minutes పడుతుంది. సో 6కి స్టార్ట్ అయితే మనకి ఎప్పుడు రీచ్ అవుతారంటే 6:30కి రీచ్ అవుతారు. సో మన ఆన్సర్ ఇది ఆప్షన్ బి. ఇది 6:30 AM అనమాట. ఆప్షన్స్ లేవు క్లియర్గా ఇక్కడ. ఆన్సర్ 6:30. ఇది చూద్దాం. ద ఏరియా ఆఫ్ ఎ సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ రేడియస్ 7 cm. సో ఒక సర్కిల్ ఉంది మనకి, దాని రేడియస్ ఎంత అని ఇచ్చిండు, రేడియస్ 7 cm అని ఇచ్చిండు. సెంట్రల్ యాంగిల్ 90. సో ఒక సెక్టారు, దాని సెంట్రల్ యాంగిల్ 90 అంటున్నాడు. సో దాని ఏరియా, సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా అయింది θ/360 × πr². ఇక్కడ θ ఎంత, 90. 90/360 అంటే 1/4 × π × r² అంటే 7². 1/4 × 22/7 × 7². 7 ఇది క్యాన్సిల్. ఇది 11/2 77/2 అంటే ఎంత, 38.5. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రేడియన్ మెషర్ ఆఫ్ 150 degrees. సో π అంటే 180 degrees. అప్పుడు 10 degrees ఎంత అవుతుంది, π/18. ఇప్పుడు 150 degrees ఎంత అవుతుంది, 15/18 π అంటే ఎంత, 3 5 3 6 π/6. ఆప్షన్ ఏ. లేదా డైరెక్ట్ మనం ఇక్కడ 180 సబ్స్టిట్యూట్ చేసుకొని కూడా చేయొచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఏరియా ఆఫ్ ఎ సెక్టార్? సో మనకు సర్కిల్ ఉంది, అయితే మనకి ఏరియా ఆఫ్ సెక్టార్ అడుగుతున్నాడు. 120 degrees అంట. ఇప్పటిదాకా వేసినట్టే 120/360 ఇంటూ 5r². సో ఇది 3, r ఎంత 8², 64π/3 అనేది ఆన్సర్. ఆప్షన్ ఏ. ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్ అనమాట, 10 secondsలో వేసే. ఇది కూడా ఈజీ క్వశ్చన్. విచ్ ఆఫ్ దిస్ లైన్స్ ఇస్ ప్యారలల్ టు? సో ఇదే ప్యారలల్ లైన్ ఏముంటుంది దీనికి, ఇదే ఫార్మాట్లో ఉంటుంది, 3x + 2y = c అనేది. ఎందుకంటే సేమ్ ఇదే స్లోప్ ఏంది -a/b. సో సేమ్ ఇదే ఫార్మాట్లో ఉండాలి. సో ఇది అదే ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. మిగతావన్నీ వేరే ఫార్మాట్లో ఉన్నాయి, ఇది ఒకటే మారుతుంది కాన్స్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఈజీ క్వశ్చన్. సైన్ ఆఫ్, చూడు అన్ని చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు, స్టార్టింగ్ అన్ని కష్టం ఇచ్చారు. ఈ కాస్ ఆఫ్ 2xని మనం ఏం రాయొచ్చు, సైన్ ఆఫ్ 90 - 2x. సో ఇప్పుడు కంపేర్ చేస్తే ఏంది, 90 - x = 90 - 2x. అంటే దాని మీనింగ్ ఏంది, ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 అనే కదా. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, x = ఇది కూడా ఈజీ క్వశ్చన్. అన్ని ఈజీ క్వశ్చన్ అనేవి లాస్ట్లో ఉన్నాయి, మనం స్టార్టింగ్లో టైం వేస్ట్ చేసి పోగొడతాం అనమాట ఎగ్జామ్. ఇప్పుడు x² ఏమవుతుంది, 5 + 4 9, 9 + 4√5. సో ఇది సబ్స్టిట్యూట్ చేసుకోండి, 4√5 క్యాన్సిల్ అయ్యి మనకు 9 మిగులుతుంది ఫైనల్గా. ఆన్సర్ ఆప్షన్ సి. ఈ క్వశ్చన్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ XYZ. సో ఒక 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఏబిసి XYZ. ద లెన్స్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ సచ్ దట్ AB = XY, ఇది ఈక్వల్, BC = YZ, ఇది ఈక్వల్. నెక్స్ట్ CA = ZX, ఇది ఈక్వల్. విచ్ కాంగ్రెన్స్ రూల్ డెమాన్స్ట్రేట్స్ దట్ ABC ఈజ్ కాంగ్రుయెంట్ టు? సో అన్ని బేసిక్గా సైడ్ ఈక్వల్ కాబట్టి మనకి ఏ కాంగ్రుయెంట్ రూల్ ఉంటుంది, సైడ్ రూల్. సో ఆప్షన్ SSS. ఇది కూడా ఈజీ క్వశ్చనే, అన్ని ఈజీవన్నీ లాస్ట్లో ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు, A + B ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే A + B వాల్యూ 90 degrees ఉంటుంది. sin A 3/5, sin A 3/5 అంటే tan B ఏమవుతుంది, సో B = 90 - A. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది, tan B = cot A అవుతుంది. B = 90 - A, tan of 90 - A అంటే cot A. ఇప్పుడు sin A 3/5 ఉంటే ఇది A అంటే ఇది 3, ఇది 5, ఇది 4 అవుతుంది. మనకు cot A అంటే ఏంది, సింపుల్గా 4/3. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇది కూడా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, ఇన్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ABCD ఇఫ్ యాంగిల్ A is 180. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఏంది, ఈ ఆపోజిట్ యాంగిల్స్ 180 degrees అవుతాయి. సో A 100 ఉన్నప్పుడు C ఏమవుతుంది, 80 అవుతుంది. ఆప్షన్ బి. ఇవన్నీ 5 seconds క్వశ్చన్స్ అనమాట. ఈ sin² A - cos² A వాల్యూ 1/4 అన్నాడు. అప్పుడు sin² A వాల్యూ ఏమవుతుంది, 1 - cos² A అంటే 1 - 2 cos² A వాల్యూ 1/4. ఇప్పుడు cos² A వాల్యూ ఏమవుతుంది, 3/8. ఇప్పుడు cos A వాల్యూ ఏమవుతుంది, సారీ ఇది ఎంత వచ్చింది, 1/4 కదా. సో 1 - 1/4 అంటే 3/4 = 2 cos² A అంటే cos² A వాల్యూ 3/8. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో అయిపోయింది, నెక్స్ట్ వీడియో ఇంకో రోజు చూద్దాం. బాయ్.